హలో గైస్. సోది లేకుండా మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. విజయ్ దేవరకొండ గారి ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, టీఎఫ్ఐ బానిస అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు. అందులో నేను ఒకననమాట. విజయ్ దేవరకొండ గారికి వరుసగా ఫ్లాప్స్ ఏదో వస్తున్నాయి. సో, మనకి తెలుసు విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని. సో, యాక్టింగ్ ఎవరైనా బయటికి తీస్తారా? ఒక్క ఫిల్మ్ అయినా హిట్ కొట్టకుండా పోతుందా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. 2018లో వచ్చిన 'టాక్సీవాలా' కాకుండా ఇప్పటివరకైతే విజయ్ దేవరకొండ గారు ఇయర్‌కి ఒక్క ఫిల్మ్ చేస్తున్నారు. సో, ఇయర్‌కి ఒక్క ఫిల్మ్ చేసినా సరే ఇప్పటివరకు కూడా ఎలాంటివి హిట్ మూవీ కూడా లేదు. కొన్ని మూవీస్ ఉన్నాయి. అంటే 2019లో 'డియర్ కామ్రేడ్' ఒకటి యావరేజ్‌గా అయితే నడిచింది. సో, ఇలా చూసుకుంటే 2018 నుంచి కూడా ఒక్క హిట్ మూవీ అనేది కూడా విజయ్ దేవరకొండ గారి కెరియర్‌లో రాలేదన్నమాట 2018 నుంచి చూసుకుంటే. సో, ఇది అయితే విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని అయితే అందరూ ఆలోచిస్తున్నారు. అండ్ టీజర్ చూసిన తర్వాత అందులో ఎన్టీఆర్ గారి వాయిస్ చూసిన తర్వాత కూడా అందరూ ఫిక్స్ అయ్యారన్నమాట. ఈ మూవీ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా మంచి కమ్‌బ్యాక్ అయితే ఇస్తుందని చెప్పేసి అందరూ వెయిట్ చేశారు. సో, ఫైనల్‌గా ఈరోజైతే విజయ్ దేవరకొండ గారికి సంబంధించిన 'కింగ్డమ్' మూవీ ఫైనల్ రిలీజ్ డేట్ అయితే వచ్చింది. అదెప్పుడో కాదు, జూలై 31 అనమాట. సో, 3 వీక్స్ అనగానే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో, ఇప్పటికైనా రిలీజ్ అవుతుందయితే నేను అనుకుంటున్నాను. ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే డైరెక్ట్‌గా వాళ్ళకి రిలీజ్ డేట్‌కి సంబంధించిన ప్రోమోనే రిలీజ్ చేశారు కాబట్టి. సో, ఆ ప్రోమో ఇంకా చూడలేదా? అయితే వెంటనే ఎళ్లి వాచ్ చేయండి. అండ్ విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా ఒక లైక్ అయితే ఎయండి.